miles. Go down there, wine and go down there. Go down there, wine and go. ఓకే ఫ్రెండ్స్, సో ప్రివ్యూలో చూశారు కదా. సో ఈ విధంగా బీట్ సింగ్ రీల్స్ ఎలా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో చెప్తాను. సో ఇలాంటి వీడియోస్ రీల్స్లో చాలా ట్రైనింగ్ అవుతున్నాయి. సేమ్ ఇదే విధంగా బీట్కి సింక్ అయ్యే విధంగా మీ ఓన్ ఫొటోస్తో వీడియో ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. సో ఫస్ట్ ఇక్కడ విఎన్ ఎడిటర్ యాప్ని ఓపెన్ చేసుకుందాం. అండ్ మీ దగ్గర లేకపోతే ప్లేస్టోర్ నుంచి దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఈజీగా మీరు ఒక 5-6 ఫొటోస్ని మీరు ఇంపోర్ట్ చేసుకోవాలి. సో సింపుల్గా విఎన్ ఎడిటర్ యాప్ని ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి అండ్ ఇక్కడ ఫోటో ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ గ్యాలరీ నుంచి మీ ఓన్ ఫొటోస్ లేదా మీకు నచ్చిన ఫొటోస్ని పిక్ చేసుకోవాలి. ఒక 5-6 ఫొటోస్ని పిక్ చేసుకోండి. సో నేను కొన్ని ఫొటోస్ని ఇక్కడ నుంచి పిక్ చేసుకుంటాను. సో సింపుల్గా నేను ఒక 5 ఫొటోస్ని అయితే పిక్ చేసుకుంటాను ఈజీగా ఇక్కడ నుంచి. అండ్ ఇక్కడ నుంచి వీడియో అయితే క్రియేట్ చేసుకుంటాను. ఎస్, ఒక 7 ఫొటోస్ని పిక్ చేసుకుంటాను. సో ఎక్స్ట్రా అయితే తర్వాత డిలీట్ చేసేద్దాం ఫోటోని. సో ఈ విధంగా మనం ఫొటోస్ని కనుక చూస్తున్నట్లయితే సో ఇక్కడ అన్ని ఫొటోస్ యొక్క డ్యూరేషన్ వచ్చేసి ఇక్కడ 1.5 సెకండ్స్ వరకు ఉంది. అన్ని ఫొటోస్ యొక్క డ్యూరేషన్ నేను డిఫాల్ట్గా సెట్ చేసుకున్నాను. ఒక్కొక్క ఫోటో డ్యూరేషన్ వచ్చేసి 1.5 సెకండ్ వచ్చే వరకు. అండ్ లాస్ట్లో మనకి ఇక్కడ కాపీరైట్ పార్ట్ ఉంటుంది. సో దాన్ని డిలీట్ చేసేద్దాం. సో ఇక్కడ ట్యాప్ యాడ్ మ్యూజిక్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. మళ్ళీ మ్యూజిక్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ ఆడియోని తీసుకురావాలి. ఓకే, సో ఇక్కడ చూస్ చేసుకోవాలి దీన్ని. సో మనకు కేవలం ఆడియో వచ్చేసి 6.83 సెకండ్స్ వరకు మాత్రమే ఉంది. అండ్ ఇక్కడ మ్యూజిక్ బీట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మనం బీట్స్ యాడ్ చేసుకోవాలి. సో బీట్స్ యాడ్ చేసుకోవడం చాలా సింపుల్. సో ఎక్కడైతే మీకు ఆడియోలో ఎక్కువగా నాయిస్ ఉంటుందో అక్కడ ఈజీగా మార్క్ వేసేయాలి. సో అక్కడ ఆటోమేటిక్గా బేస్ ఎక్కువగా వస్తుందని మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సింపుల్. ఎక్కడైతే బీట్ మార్క్లో ఆడియో నాయిస్ ఎక్కువగా డిస్టర్బెన్స్ అవుతాయో సో అక్కడ ఆటోమేటిక్గా బీట్ వస్తుంది. సో అక్కడ ఆడియో నాయిస్ అనేది ఆటోమేటిక్గా డిస్టర్బెన్స్ అవుతాయి. ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసాం. సో ఇక్కడ మ్యూజిక్ కూడా సెలెక్ట్ చేసుకున్నాం, అందులో బీట్స్ కూడా యాడ్ చేసుకున్నాం. సో ఈ విధంగా సో కొంచెం దీన్ని ఈ విధంగా ఎక్స్పాండ్ చేసుకుందాం. అండ్ ఇక్కడ ఫస్ట్ ఫోటో డ్యూరేషన్ వచ్చేసి ఇక్కడ వరకు ఉండాలి. ఫస్ట్ ఫోటో యొక్క డ్యూరేషన్. సో దీన్ని డ్యూరేషన్ని అక్కడ వరకు మనం ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకుందాం కొంచెం. ఓకే, అండ్ ఇక్కడ దీని తర్వాత ఈ ఫోటో డ్యూరేషన్. సో ఇది వచ్చేసి జస్ట్ ఇక్కడ వరకు ఉంటే సరిపోతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ ఫోటో డ్యూరేషన్. అండ్ ఇది వచ్చేసి జస్ట్ ఇంతవరకు ఉంటే సరిపోతుంది. అంటే ఈ బీట్ నుంచి ఇంకొక ఫోటో స్టార్ట్ అవుతుంది ఆటోమేటిక్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఫోటో అండ్ తర్వాత ఈ ఫోటో అండ్ తర్వాత ఈ ఫోటో. ఓకే, తర్వాత ఈ ఫోటో. అండ్ ఇక్కడ నుంచి మనకు ఇంకో ఫోటో కావాలి. సో దీన్ని ఒకసారి ఇక్కడ నుంచి ఈ ఫోటోని ఒకసారి డూప్లికేట్ చేసుకుంటా లాస్ట్లో యాడ్ చేసుకుంటా. ఓకే, సో ఈ విధంగా. సో ఎగ్జాక్ట్గా చూడండి, ఎక్కడైతే బీట్ వస్తుందో అక్కడ నుంచి ఒక కొత్త ఫోటో అనేది స్టార్ట్ అవుతుంది నాకు. సో ఇక్కడ నుంచి ఒక కొత్త ఫోటో, ఇక్కడ నుంచి ఒక కొత్త ఫోటో. సో ఎక్కడైతే బీట్ ఉన్నాయో సో అక్కడ ఒక కొత్త ఫోటో అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా టోటల్గా 8 ఫొటోస్ కావాలి మీకు. సో సింపుల్గా ఇప్పుడు వీడియోని ప్లే చేస్తే మనకు ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే ఈ ఫొటోస్కి ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఎఫెక్ట్ అనేది మీకు నచ్చిన ఎఫెక్ట్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫస్ట్ వన్ ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి. సో దీనికి ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. సో దీనికి విధంగా స్పిన్నింగ్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఓకే, అండ్ దీని తర్వాత ఈ ఫోటో ఉంది. ఓకే, సో దీనికి ఎఫెక్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి దీనికి షేక్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవచ్చు సింపుల్గా. అండ్ ఈ ఫోటో ఉంది, నెక్స్ట్ ఫోటో. అండ్ దీనికి వచ్చేసి ఇక్కడ ఫ్లాష్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఫోటో ఉంది, దీనికి ఈ విధంగా జిటిల్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఫోటోకి వచ్చేసి సేమ్ ఇక్కడ స్లైడ్ రైట్ ఎఫెక్ట్ దీన్ని యాడ్ చేసుకోవచ్చు. అండ్ దీనికి వచ్చేసి నెక్స్ట్ సో ఈ విధంగా జూమ్ ఇన్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవచ్చు. సో మీరు మల్టిపుల్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవచ్చు. ఓకే, మీ ఇష్టం అది. లేదా అన్ని ఫొటోస్కి ఒకే ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలన్నా ఒకే ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవచ్చు.
లేదు కొన్ని ఫొటోస్కి వేరే ఎఫెక్ట్, ఇంకొన్ని ఫొటోస్కి వేరే ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలన్నా మీరు వేరే ఎఫెక్ట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఫైనల్ అవుట్పుట్ అనేది మనకు ఆల్మోస్ట్ 90% వీడియో రెడీ అయిపోయింది. ఓకే, ఆల్మోస్ట్ ఇక్కడ వీడియో అనేది వచ్చేసింది అనమాట. సో చాలా సింపుల్, జస్ట్ మనం బీట్స్ మార్క్ని యాడ్ చేసుకున్నాం అండ్ వాటికి తగ్గట్టుగా ఫోటోని సెట్ చేసుకొని ఎఫెక్ట్ యాడ్ చేసుకున్నాం. ఓకే, వెరీ సింపుల్. సో ఇప్పుడు ఈ వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఎక్స్పోర్ట్ ఆప్షన్ క్లిక్ చేసి సింపుల్గా గ్యాలరీలోకి ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ.